డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు గేట్ 2027 ఫ్యామిలీ. అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. మరి గేట్ 2027కి అయితే ఈసారి కొన్ని చేంజెస్ అయితే తీసుకురావడం అయితే జరిగిందమ్మా. గేట్ 2027 రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళకి మరి గేట్ 27 కండక్ట్ చేసేవాళ్ళు ఐఐటి మెడ్రాస్ ఈసారి కండక్ట్ చేస్తే దానికి సంబంధించిన ఇక్కడ ఏం చేసి అప్డేట్ చేసి చూడండి. ఒక రిజిస్ట్రేషన్ ఫర్ గేట్ 27 త్రో డిజిలాకర్ ఈజ్ మ్యాండేటరీ. డిజిలాకర్ని ఈసారి మ్యాండేటరీగా తీసుకోవడం జరిగింది. డిజిలాకర్లో మీ యొక్క సర్టిఫికెట్స్ ఉంటే అక్కడ నుంచి వీళ్ళు తీసుకుంటారంట. వాళ్ళు గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా మనం పీడిఎఫ్ అప్లోడ్ చేయడం అవి ఏమి ఉండవంట. డిజిలాకర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. ఫర్ ఆల్ ఇండియన్ నేషనల్ ప్లీజ్ క్రియేట్ అప్డేట్ యువర్ వెరిఫైడ్ డిజిలాకర్ అకౌంట్. డిజిలాకర్ అకౌంట్ ఉంటేనే మీరు గేట్ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు ఇక నుంచి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఈ యొక్క సర్టిఫికెట్స్ అనేవి ఫేక్ సర్టిఫికెట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఫేక్ని అరికట్టాలంటే ఒక డిజిలాకర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మరి గేట్ 2027 కండక్ట్ చేసి మరి ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఈసారి తీసుకురావడం జరిగింది. ఒకటి, డేటా టు బి ఫెచ్డ్ త్రూ ద డిజిలాకర్. మనము నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఇవన్నీ కూడా డిజిలాకర్లో చూసుకుని మీరు ఇది క్రియేట్ చేసుకోవాలి. గో టు డిజిలాకర్ అని ఒకటైతే ఉంది. ఇక్కడ డిజిలాకర్లోకి గో టు డిజిలాకర్ వెబ్సైట్లోకి వెళుతుంది. ఇది క్రియేట్ చేయగానే డిజిలాకర్ వెబ్సైట్లోకి వెళుతుంది. ఇక్కడ డిజిలాకర్లో రిజిస్టర్ చేసుకుని మీ డాక్యుమెంట్స్ అన్నీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీ ఆధార్ అవన్నీ కూడా డిజిలాకర్లో నుంచి రావటం అయితే జరుగుతుంది. లైసెన్స్ అన్ని వాట్ ఎవర్ మేబీ మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ కూడా డిజిలాకర్లో పొందుపరుచుకోవాలి. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే చూసుకొని ఇక నుంచి డిజిలాకర్ ఉంటేనే మరి గేట్ 2020 రిజిస్ట్రేషన్ చేసుకోవాలమ్మా. గుర్తుపెట్టుకుంటే డిజిలాకర్ మెయింటైన్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. లేకపోతే గేట్ 2027 మాన్యువల్గా వాళ్ళు తీసుకోవటంలో మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే మనకి 14 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. 14 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈలోపు మీరు డిజిలాకర్ ఉంటేనే గేట్ 2027 రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే సాగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఈ విధంగా ఉన్నాయి కదా. గేట్ 2027కి డేటా రిక్వైర్డ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్. మరి డిజిలాకర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ త్రూ ద డిజిలాకర్ ఇది మ్యాండేటరీ ఫర్ ఆల్ ఇండియన్ నేషనల్స్. అని ఈ యొక్క నేము, మొబైల్ ఇవన్నీ కూడా ప్లీజ్ క్రియేట్ అప్డేట్ వెరిఫై డిజిలాకర్లోను వెరిఫై చేసుకోండి. ఇక్కడ చూసుకోండి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇంక్లూడింగ్ పిన్ను, డీటెయిల్స్ ఆఫ్ డిగ్రీ ఇవన్నీ కూడా డిజిలాకర్ నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ క్యాండిడేట్ త్రూ ఫోటోగ్రాఫ్ స్పెసిఫికేషన్. క్యాండిడేట్ లైవ్ ఫోటో మే బీ క్యాప్చర్డ్. ఈసారి లైవ్ ఫోటో కూడా ఇస్తున్నారు. ఐఐటి మెడ్రాస్ వాళ్ళు లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేస్తున్నారు. గుడ్ క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా స్కాన్డ్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిఫైడ్. మరి తర్వాత స్కాన్డ్ కాపీ ఆఫ్ ఇవి కావాలి. తర్వాత స్కాన్డ్ కాపీ ఆఫ్ అంటే డిగ్రీ సర్టిఫికెట్స్ అయితే డిజిలాకర్ నుంచి తెచ్చుకోవాలనుకుంటా. స్కాన్డ్ కాపీ ఆఫ్ ఇవన్నీ కూడా రిక్వైర్డ్ కాంపన్సేటరీ టైం ఇవన్నీ కూడా ఇవన్నీ కొన్ని డిజిలాకర్ నుంచి తెచ్చుకోవాలి. డిజిలాకర్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఇండియన్ నేషనల్స్. ఆల్ నెసరీ డేటా ఫర్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫర్ విల్ బీ ఫెచ్డ్ ఫ్రమ్ ద డిజిలాకర్ ఇన్ ఫర్ ఈజీ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఈజీ ఆఫ్ రిజిస్ట్రేషను నేమ్ రావాలి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, ప్రొఫైల్ పిక్చరు, అడ్రస్, వెరిఫైడ్ కార్డ్ నెంబర్ ఇవన్నీ కూడా డిజిలాకర్ నుంచి వాళ్ళు తెచ్చుకుంటారు. అందుకని ప్లీజ్ క్రియేట్ అప్డేట్ ఎవరు వెరిఫైడ్ డిజిలాకర్. తర్వాత ఈ సపరేట్గా పెట్టుకోవాలి. స్కాన్డ్ కాపీ ఆఫ్ SC/ST, మరి స్కాన్డ్ కాపీ ఫోటో ఐడెంటిటీ ఇవన్నీ కూడా మీరు సపరేట్గా తెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిలాకర్ ఉంటేనే గేట్ 2027 రిజిస్ట్రేషన్. ఇది స్టూడెంట్స్ మరి త్వరలో మనకి 14 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిది. ఆల్ ది బెస్ట్. మరిన్ని డీటెయిల్స్ కోసం గేట్ 2027 మీరు కూడా ఐఐటి బాంబే మరి ఐఐసి బెంగళూరులో జాయిన్ అవ్వాలంటే మన ఛానల్ని మంచి డీటెయిల్స్ కోసం మంచి అప్డేట్ కోసం తెలుగులో చెప్తున్నాం అనమాట. ఎందుకంటే మరి నార్త్ ఇండియాలో కొంతమంది ఏంటంటే వాళ్ళు హిందీలోను ఇంగ్లీష్లోని చెప్తారు. మనం మదర్ టంగ్ లాంగ్వేజ్లోనే చెప్పుకుందాం, డిస్కస్ చేసుకుందాం, డౌట్స్ ఏమంటే క్లారిఫై చేసుకుందాం. అలాంటి మరి సపోర్ట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. నేను కూడా మరి గేట్ టాపర్ని ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు నుంచి చేయటం అయితే జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వాడుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.